18% ఇంట్రెస్ట్ కి మీరు ఎప్పుడైతే లోన్స్ తీసుకోవడం మొదలు పెడతారో మీ క్రెడిట్ స్కోర్ ఎంతైనా ఉండొచ్చు, 750 ఉండొచ్చు, 770 ఉండొచ్చు, 720 ఉండొచ్చు, 800 ఉండొచ్చు. బట్ మీరు లోన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని బ్యాంక్ స్టేట్మెంట్ ఇమ్మంటారు. 5 months కానీ 6 months కానీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ శాలరీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, స్పెషల్లీ ఎంప్లాయీ క్లాస్ పీపుల్ కి శాలరీ స్టేట్మెంట్ ఇమ్మంటారు. మీరు ఆ బ్యాంక్ శాలరీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బ్యాంక్ మేనేజర్ కానీ ఆ బ్యాంక్ లోన్ అండర్ రైటర్ ఎవరైతే లోన్ ప్రాసెసింగ్ టీమ్ ఉండదో వాళ్ళు కనుక ఈ ట్రాన్సాక్షన్ ని చూస్తే వీళ్ళు ఎర్లీ శాలరీ యాప్ వాడుతున్నారని వాళ్ళకి తెలిస్తే ఈధర్ మీ ఇంట్రెస్ట్ రేట్ అయినా పెంచుతారు. ఎందుకంటే మీరు 18% కి లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీకు 10.5% కి పర్సనల్ లోన్ ఇచ్చే అవసరం లేదు. సో 2 రకాల ఆలోచనలు ఉన్నాయి మేనేజర్ కూడా. అరే వీళ్ళ స్కోర్ బాగుంది, సిబిల్ బాగుంది, 750 770 ఉంది, సో మనము 13.5% ఇద్దాము, ఎందుకంటే అర్లీ శాలరీలో 18% ఇస్తున్నాడు కదా, సో హై ఇంట్రెస్ట్ రేట్ కట్టనీకి క్లయింట్ రెడీ ఉంటాడు అన్నది ఒక ఆలోచన. ఇంకో ఆలోచన ఏముండదంటే మీరు తక్కువ శాలరీ స్కేల్లో ఉన్నారు, సపోజ్ మీరు 50,000 40,000 శాలరీ స్కేల్లో ఉన్నారు. ఆ శాలరీ స్కేల్లో ఉండి మీరు 18% ఇంట్రెస్ట్ కడుతున్నారు అంటే వాడు ఏమంటాడంటే రేపు నీకు ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ వస్తే నువ్వు మొత్తం అర్లీ శాలరీ యాప్ వాళ్ళకి ఇచ్చేస్తావు, సో వాళ్ళని అకౌంట్ లో శాలరీ క్రెడిట్ కాగానే ఆటో డెబిట్ చేసేస్తారు, నువ్వు నాకు ఈఎంఐ ఎక్కడి నుంచి కడతావు అన్న క్వశ్చన్ మార్క్ తో మీ లోన్ రిజెక్ట్ అవుతుంది.